హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఆర్టికల్ 21 మనం డిస్కస్ చేస్తున్నాం. ఆర్టికల్ 21 అనేది రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు పర్సన్స్, సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది. మేనకా గాంధీ కేసులో ఈ రైట్ టు లివ్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసింది. జీవించడం అంటే కేవలం నాట్ ఓన్లీ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, పల్సు కొట్టుకోవడం మాత్రమే కాదు, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ చాయిస్. సో డిగ్నిటీ అండ్ చాయిస్ అని చెప్పేసి మేనకా గాంధీ కేసులో ప్రాథమిక హక్కులను విస్తరించింది. మంచి నీరు, మంచి ఆహారము, మంచి విద్య, మంచి పర్యావరణం ఇటువంటివి పొందడం కూడా ప్రాథమిక హక్కులే భాగమే అని చెప్పేసి తీర్పు చెప్పింది మేనకా గాంధీ కేసులో. ఫస్ట్ టైం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే అమెరికా సిద్ధాంతాన్ని అప్లై చేసింది ఇండియాలో. అంటే చట్ట ప్రకారం చేయకుండా ముందైతే చట్టాన్ని రివ్యూ చేయాలి, అదే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మనం ఫాలో అయ్యేది ఇంతకుముందు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అది బ్రిటన్లో పుట్టింది, కానీ మనం ఫాలో అయ్యేది జపాన్ మోడల్. రైట్, ఆర్టికల్ 21లో మనం ఫాలో అయ్యేది జపాన్ మోడల్. నెక్స్ట్ దీని తర్వాత మనం 497 సెక్షన్ డిస్కస్ చేసాం. 497 సెక్షన్ ప్రకారము అడల్టరీ క్రైమ్, తర్వాత కోర్టు దీన్ని కొట్టిపడేసింది, అడల్టరీ నాట్ క్రైమ్ అని చెప్పేసి. ఆ కేసు పేరు మనం చెప్పలేదు. సో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 497 కొట్టిపడేసింది. అడల్టరీ ఒకవేళ సమ్మతి ఉంటే నాట్ క్రైమ్ అని చెప్పేసి చెప్పింది. డైవర్స్ తీసుకోవచ్చు, అదొక మోరల్ రాంగ్ అని చెప్పేసి చెప్పింది. రైట్, నెక్స్ట్ వస్తుంది కేసు. సో షహీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేసు, వెరీ ఫేమస్ కేసు. సో షహీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేసులో ఇది టెక్నికల్ నేమ్ వాస్తవంగా. సో అంటే కేసు పేరు బయట ఎట్లా ఇది ఫేమస్ అయిందంటే లవ్ జిహాద్ కేస్. సో లవ్ జిహాద్ కేసుగా ఫేమస్ అయింది. ఇంకా దీన్ని హదియా కేసు అని కూడా అంటారు దీన్ని. సో హదియా కేస్ ఏంటి? లవ్ జిహాద్ అంటే హిందూ మతం యొక్క అతివాద సంస్థల ప్రకారము ఈ లవ్ జిహాద్ అనే పదం పుట్టింది. వాళ్ళు ఏమంటారంటే, సో హిందూ యువతులని, హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయిలు లవ్ పేరుతో మోసం చేసి బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి చేసుకుంటున్నారు. సో అదే లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. సో ఈ కేసు అట్లనే ఫేమస్ అయింది. ఇక మీడియాలో లవ్ జిహాద్ అనే వర్డ్ చాలా ఫేమస్ అయింది. రైట్, హదియా అంటే ఈ ముస్లిం అంటే ఈ షహీన్ జహాన్ యొక్క ప్రేమించిన అమ్మాయి పేరు ఫస్ట్ అఖిల. ఈ అఖిల ఉన్ను ఈ జహాన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. అప్పుడు ఈ ముస్లిం యొక్క పర్సనల్ లా ఉంటుంది, షరియత్. ఇది హిస్టరీలో ఇస్లాం మతం దగ్గర వస్తుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది స్టోరీ. సరే, మొత్తం మీద షరియత్ లా, ముస్లిం యొక్క పర్సనల్ లా ఏదైతే ఉందో దాని ప్రకారము సో ఈమె కంపల్సరీ మత మార్పిడి చేసుకుంటేనే పెళ్ళి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈమె మత మార్పిడి చేసుకుంది ఇష్టపూర్వకంగా, ఇతని మీద ప్రేమ ఉంది కాబట్టి మత మార్పిడి చేసుకుంది. అఖిల కాస్త హదియాగా పేరు మార్చుకుంది. సో కేసు కూడా అట్లనే హదియా కేసు అని చెప్పేసి మీడియాలో ఫేమస్ అయింది. కానీ ఈ కేసు పేరు అయితే షహీన్ జహాన్ వర్సెస్ అశోకన్. ఈ అశోకన్ ఈ అఖిల యొక్క తండ్రి. రైట్, పెళ్ళి అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయాక ఈ అశోకన్ కోర్టులో కేరళ హైకోర్టులో కేసు వేసిండు. ఏమని వేసిందంటే, సో నా బిడ్డ ఉన్న అఖిల ఏదైతే ఉందో ఈమె సైకాలజికల్ డిజార్డర్, మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంది. సో ఆమెని బలవంతంగా మత మార్పిడి చేసిందని చెప్పేసి ఓ సర్టిఫికేట్ తీసుకొస్తే కేరళ హైకోర్టు వీళ్ళ యొక్క వివాహాన్ని రద్దు చేసింది. ఎస్, ఆమె ఇష్టపూర్వకంగా మత మార్పిడి చేసుకోలేదు, బలవంతంగా మత మార్పిడి జరిగింది. సైకాలజికల్ డిజార్డర్ ఉంది కాబట్టి, ఇక్కడ గడబిడ ఉంది కాబట్టి ఈ వివాహము చెల్లదని చెప్పేసి కోర్టు కొట్టిపడేసింది. ఫస్ట్ కేరళ హైకోర్టు కొట్టిపడేసింది. తర్వాత ఈ షహీన్ జహాన్ అనే అతను ముస్లిము. సో ఇతను సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు ఈ హదియా లేదా అలియాస్ అఖిల అనే ఆమె భయపడకుండా నిర్భయంగా కోర్టులో అందరి సమక్షంలో నేను లవ్ చేశాను షహీన్ జహాన్ని, నాకు గడబిడ ఏమీ లేదు, సో ఈ వివాహాన్ని సమర్థించమని చెప్పేసి కోర్టుకు విన్నవించుకుంటే కోర్టు అన్నీ పరిశీలించి
ఈ వివాహము చెల్లుతుంది, మత మార్పిడి చెల్లుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు లాస్ట్కు తీర్పు చెప్తుంది. సో లవ్ జిహాద్ కేసుగా ఫేమస్ అయింది. ఈమె నిజంగానే లవ్ చేసింది కాబట్టి, మత మార్పిడి చేసుకుంది కాబట్టి పెళ్ళి అనేది ఇక్కడ సమ్మతమే అని కోర్టు తీర్పు చెప్పింది. లవ్ జిహాద్ కేసుగా అది ఫేమస్ అయింది. రైట్. దీంట్లో రైట్ టు మ్యారీ కూడా ఫండమెంటల్ రైటే, పెళ్లి చేసుకోవడం కూడా ప్రాథమిక హక్కే ఇష్టమైన వాళ్ళని అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. రైట్ టు మ్యారీ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ద ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి రైట్ టు మ్యారీ చెప్పేసింది. నెక్స్ట్ 377 సెక్షన్. సో దీనికంటే ముందు ఇంకో కేసు ఉంటుంది. సో శక్తి వాహిని వర్సెస్ కాఫ్ పంచాయతీ. శక్తి వాహిని ఒక స్వచ్ఛంద సంస్థ, కాఫ్ పంచాయతీ అంటే నార్త్ ఇండియా పర్టికులర్గా చూస్తే ఈ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ హర్యానా, ముఖ్యంగా ఈ 3 స్టేట్లలో కుల పెద్దలు ఒక పంచాయతీగా, ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళే ఒక న్యాయ వ్యవస్థగా పనిచేస్తారు. సో అదే కాఫ్ పంచాయతీ. ఇంకా వీళ్ళ ఆర్డర్స్ ఎట్లా ఉంటాయంటే, మేమే కోర్ట్ అని చెప్పేసి అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దు, అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవద్దు, అమ్మాయిలు మొబైల్స్ వాడద్దు, ఇటువంటి యొక్క ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ అన్నీ పెడతా ఉంటుంది కాఫ్ పంచాయతీ. నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉంటుంది, సౌత్ ఇండియాలో లేవు అటువంటి. రైట్. వీళ్ళు పరువు హత్యలు అని చెప్పేసి, సో పరువు హత్యలు అంటే లవ్ స్టోరీ సినిమా కానీ శ్రీదేవి సోడా సెంటర్, ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ పరువు హత్యలే మెయిన్గా. అమ్మాయిని చంపేస్తారు సోడా సెంటర్లో. రైట్. ఈ కాఫ్ పంచాయతీ వాళ్ళు వరుస పెట్టి హత్యలు చేస్తూ ఉన్నారు, ఇతర కులాలను పెళ్లి చేసుకున్నారని చెప్పేసి. సో శక్తి వాహిని సంస్థ ఇది పరువు హత్యల మీద పరిశోధన చేస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, కాఫ్ పంచాయతీలను రద్దు చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. మేమున్నాం కోర్టులు, వీళ్ళు ఎందుకు అని చెప్పేసి, వీళ్ళు కుల పెద్దలు అని చెప్పేసి, ఈ చంపడం ఏంటని చెప్పేసి. సో రైట్ టు లవ్ కూడా, సో రైట్ టు లవ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఏ కేసులో చెప్పిందంటే, శక్తి వాహిని వర్సెస్ కాఫ్ పంచాయతీ కేసులో రైట్ టు లవ్ కూడా ఒక ప్రాథమిక హక్కే. లివింగ్ విత్ డిగ్నిటీ అండ్ ఛాయిస్ ఉంది. సో ఛాయిస్లో భాగంగా వాళ్ళు ప్రేమించే వ్యక్తిని ఎంచుకోవచ్చు. సో రైట్ టు లవ్ అని చెప్పేసి ఆర్టికల్ 21లో అదొక అంతర్భాగం అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది ఈ శక్తి వాహిని కేసులో. అంతకుముందు మ్యారీ కేస్, ఇదేమో లవ్ కేస్. సో నెక్స్ట్ 377 సెక్షన్. సో ఈ ఛాయిస్ మీద ఇదే లాస్ట్ కేసు. రైట్. 377 సెక్షన్ ఐపీఎస్లో ఉన్నది. ఇందులో ఏముందంటే, సో కార్నల్ ఇంటర్ కోర్స్, శారీరక సంబంధం అనేది ఆర్డర్ ఆఫ్ ది నేచర్, అంటే ప్రకృతికి, నేచర్కి అగెనిస్ట్గా ఉంటే, విరుద్ధంగా ఉంటే ఇట్ ఈజ్ క్రైమ్, పనిషబుల్. 10 years నుంచి లైఫ్ వరకు జైలు శిక్ష పడుతుంది, ఇంప్రిజన్మెంట్ 10 years నుంచి లైఫ్ వరకు. ఏంటిది ఇక్కడ? కార్నల్ ఇంటర్ కోర్స్ అంటే శారీరక సంబంధము, సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ది నేచర్కి, సహజ విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా ఉంటే అది క్రైమ్ అని చెప్పేసి చెప్పింది 377 సెక్షన్. ఇది బ్రిటిష్ వలస పాలన కాలంలో వచ్చింది, కొలోనియల్ స్టేజ్లో వచ్చింది. రైట్. బ్రిటిష్ క్రిస్టియన్స్ కాబట్టి, సో క్రిస్టియన్స్లో ఒకటి ఉంటుంది జనరల్గా, సెక్స్ అనేది ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అంటే పునరుత్పత్తి కోసం మాత్రమే చేసేది సెక్స్, పిల్లలు కనేందుకు. సో మిగతాది ఏదైనా కూడా అన్యాచురల్, అది క్రైమ్ అంటుంది 377 సెక్షన్. ఎంతసేపు 377 సెక్షన్ అంటే అందరూ ఎల్జీబీటీ అనుకుంటారు, అంటే లెస్బియన్ అంటే ఉమెన్ సెక్స్ చేస్తే అది లెస్బియన్ అవుతుంది. గే అంటే మెన్ సెక్స్ చేస్తే అది గే అవుతుంది. బైసెక్సువల్ అంటే ఎవరిని వదలరు, సో మెన్ అండ్ ఉమెన్. ట్రాన్స్జెండర్ అంటే లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు. 377 సెక్షన్ ఓన్లీ ఎల్జీబీటీని టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి బయట ఫేమస్ అయిపోయింది. అదే వాస్తవం. కాకుంటే
ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఎల్జిబిటీ సెక్సే తప్పు కాదు. సో దానితో పాటు ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి. ఏంటిదంటే రీప్రొడక్షన్కు ఏదైతే పనికిరాదో, ఐ మీన్ నాట్ వజినల్ సెక్స్ కాకుండా మిగతా అన్ని రకాల సెక్స్లు అంటే ఎనిమల్స్తో చేసే సెక్స్ కూడా నేరమే. చిల్డ్రన్స్తో, మైనర్తో, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్, ఇవన్నీ రకాలు నేరం అని చెప్పేసి 377 సెక్షన్ అనేది చెప్తుంది. సో దీని మీద చాలా కేసులు పడ్డాయి. రైట్, ఆ కేసులు ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. 377 సెక్షన్ సింపుల్ చెప్పాలంటే నేచర్కి విరుద్ధంగా చేసే సెక్స్ ఏదైనా, ఇంటర్ కోర్స్ ఏదైనా తప్పు, క్రైమ్, ఇట్ ఈస్ పనిషబుల్ అని చెప్తుంది. దాంట్లో ఒకటే పనిషబుల్ కాదు, రీప్రొడక్షన్ పిల్లలు కనే సెక్స్ మాత్రమే తప్పు కాదు, మిగతా అన్ని రకాలు తప్పు అని చెప్పేసి చెప్పింది ఆ 377 సెక్షన్. రైట్, ఫస్ట్ కేసు నాజ్ ఫౌండేషన్ వర్సెస్ ఢిల్లీ. నాజ్ ఫౌండేషన్, స్టేట్ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటి ఢిల్లీ. రైట్, నాజ్ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ, అది ఎయిడ్స్ నిర్మూలనకి కృషి చేస్తుంది ఢిల్లీ గవర్నమెంట్లో. రైట్, మీరు 377 సెక్షన్ని క్రైమ్ అంటున్నారు. ఈ క్రైమ్ అనడం వల్ల ఈ ఎల్జిబిటీ వాళ్ళు ప్రొటెక్షన్ సెక్స్లో పాల్గొంటలేరు. ఎందుకంటే సో మీరు క్రైమ్ అంటున్నారు కాబట్టి ఒక హిజ్రా కండోమ్ని కొనలేకపోతుంది బయటకెళ్ళి, క్రైమ్ కాబట్టి. సో కండోమ్ కొనకుంటే ఈ ప్రొటెక్షన్ సెక్స్లో పాల్గొనకుంటే వాళ్ళకి ఎయిడ్స్ వస్తుంది, ఇంకా ఎయిడ్స్ వ్యాప్తి పెరుగుతుంది. కాబట్టి మీరు 377 సెక్షన్ కొట్టివేయండి, వాళ్ళు కండోమ్స్ కొనుక్కుంటారు, సెక్స్లో పాల్గొంటారు, ఎయిడ్స్ రాదని చెప్పేసి ఈ నాజ్ ఫౌండేషన్ కోర్టులో కేసు ఇస్తే ఢిల్లీ హైకోర్టు ఎస్ యు ఆర్ రైట్ 377 నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి కొట్టిపడేసింది. ఎందుకంటే రైట్ టు చాయిస్ అనేది 21 ఆర్టికల్లో అంతర్భాగమే. సో నువ్వు చాయిస్ నీకు నీ యొక్క సెక్స్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే ఛాన్స్ నీకున్నది. సో రైట్ టు చాయిస్ అని చెప్పేసి సెక్స్ పార్ట్నర్ని నువ్వు అమ్మాయిని ఎంచుకుంటావా, అబ్బాయిని ఎంచుకుంటావా, నీ ఇష్టం అదని చెప్పేసి ఆర్టికల్ 21లో ఉన్నది. దాన్ని ఫాలో అవ్వదని చెప్పేసి ఈ 377 సెక్షన్ని కొట్టి పడేసింది. రైట్, నెక్స్ట్ తర్వాత ఈ అశోక్ కుమార్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్. దీని మీద అశోక్ కుమార్ కౌశల్ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. నాజ్ ఫౌండేషన్ కేసు మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ అశోక్ కౌశల్ యొక్క వాదన సమర్థిస్తుంది. మనది ఇండియన్ కల్చర్లో ఇటువంటి సెక్స్ అనేది లేనే లేదు, లెస్బియన్స్ లేరు, గే లేరు, అది అసలు ఏంటిదని చెప్పేసి ఇండియా కల్చర్కి విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సో 377 సెక్షన్ మళ్ళీ వ్యాలిడ్ అయిపోయింది. అంటే మళ్ళీ కూడా ఎల్జిబిటీ సెక్స్ అనేది నేరం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే చివరి కేసు వస్తుంది నవతేజ్ సింగ్ జోహర్. సో నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పుని సమర్థించింది. 377 సెక్షన్లో ఉన్నటువంటి ఎల్జిబిటీ సెక్స్ ఏదైతే ఉందో అది నాట్ క్రైమ్. సో 377 సెక్షన్ చెల్లదు. పూర్తిగా కొట్టేయకుండా ఇందులో ఇది మాత్రం కొట్టేసింది. ఇప్పటి కూడా యానిమల్తో సెక్స్ చేసినా, చిల్డ్రన్స్తో చేసినా నేరమే, ఇది క్రైమ్ కాదు. వీళ్ళకి రైట్ టు చాయిస్ ఉంది, సెక్స్ పార్ట్నర్ని ఎంచుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద రివ్యూ ఉండదని చెప్పేసి కూడా చెప్పింది. ఇదే ఫైనల్ అని చెప్పేసి చెప్పింది. సో సెక్షన్ 377ని మొత్తం కొట్టివేయకుండా కొంత భాగాన్ని కొట్టివేయడము ఏ సిద్ధాంతం అంటే అది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, వేరుసేత సిద్ధాంతం. అంటే చట్టంలో ఏ భాగం అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందో ఆ భాగం మాత్రమే చెల్లదు, నల్ అండ్ వైడ్, స్ట్రైక్ డౌన్, అల్ట్రా వైడ్స్ అని చెప్పడమే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో ఇది ఆర్టికల్ 21 మీద కేసెస్. ఇంకొకటి ఉన్నది రైట్ టు లీవ్ మీద ఒక 4 కేసులు ఉంటాయి. రైట్ టు డై అని చెప్పేసి సో ఇది ఈ G20 సదస్సు, ఈ COP26 సదస్సు ఇంకా ఇది అవుతుంది 3-4 డేస్లో, November 12th వరకు అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక హిస్టరీ ఒక క్లాస్ స్టార్ట్ చేద్దాం.
చాలామంది వాట్సాప్ మెసేజ్ హిస్టరీ అని చెప్తున్నారు. సో హిస్టరీ ఒక క్లాస్ చెప్పినాక ఐ థింక్ ఫస్ట్ అయితే 1857 రివోల్ట్. సో రివోల్ట్ ఇది స్టార్ట్ చేసేసి అదొక 3-4 డేస్ 5 డేస్ అవుతుంది ఆల్మోస్ట్. రైట్, ఇది స్టార్ట్ చేసి మిగతా తర్వాత కంటిన్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.